హాయ్ యూవర్స్, వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. నా పేరు పల్లె సతీష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు రీసెర్చ్ స్కాలర్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో టెట్ అభ్యర్థులకు కొన్ని మెలకువలు నేర్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టెట్ ఎగ్జామ్ డేట్లు అనేవి రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30 వరకు ఈ ఎగ్జామ్స్ రోజుకు 2 షిఫ్ట్ల వైజ్గా మనకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ 14 రోజుల టైంని పవర్ఫుల్గా ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ టెట్లో ఉన్న వివిధ అంశాలను ఈ తక్కువ టైంలో ఫాస్ట్గా ఎలా చదువుకోవాలి, ఎలా వాటిలో మెలకువలు సాధించాలని మనము తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో పోటీ పరీక్షల్లో ఎంతోమంది విద్యార్థులకు యూట్యూబ్ మాధ్యమం ద్వారా, టీశాట్ ద్వారా వివిధ అంశాల్లో అవగాహన కల్పించి మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ ఎడికోజు శ్రీనివాస్ సార్ గారిని ఈ సందర్భంగా మనము కొన్ని డౌట్లని మనం అడిగి తెలుసుకుందాం ఈ వీడియోలో. రైట్. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు తెలంగాణలో టెట్ ఎగ్జామ్ డేట్స్ అనేవి ప్రకటించడం జరిగింది కదా సార్. అయితే ఈ ఉన్న 14 రోజుల టైంలో విద్యార్థులు సిలబస్ వైజ్గా ఏ ఏ అంశాలను మనకు ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఫస్ట్ ప్రథమ ప్రశ్న. ఓకే సతీష్, వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, ఈరోజు పల్ల సతీష్ టిఎల్జీ స్టడీస్కి పరిచయం కావడము జరిగింది. ఓకే, ఇక్కడ ఈరోజు 4వ తారీఖు, మనకు 18వ తారీఖు నుంచి పరీక్షలు అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈరోజే మనకు షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఓకే, ఈ 14 రోజుల సమయాన్ని ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది ప్రశ్న. ఈ 14 రోజుల సమయంలో మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే, ఆల్రెడీ చదువుకున్నటువంటి వాళ్ళైతే రివిజన్ చేయడము బెటరు. ఇంతవరకు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి వాళ్ళైతేనేమో ఏదైనా ఒక బిట్స్కు సంబంధించినటువంటి వాటిని చూసుకోవడం అయితే బెటర్. మరి ఈ 14 రోజుల సమయంలో అసలు చదవనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక 10 రోజుల సమయం ఉంది కదా, ఇక 10 రోజులు ఉంది కదా, ఈ 10 రోజులల్లా స్టార్ట్ చేద్దాము, కంప్లీట్ చేద్దామని అనుకుంటారు. అసలు ఇంకా కొంతమంది అసలు స్టార్ట్ చేయనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే మార్కులు 90-95 వస్తాయి, కానీ 100 మార్కుల కొరకు అసలు కృషి చేయనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ తరుణంలో 100కు పైగా మార్కులు వస్తేనే మనము ఉద్యోగం అనేది సాధించగలుగుతాం. ఓకే, మరి ఇక్కడ ఈ 14 రోజుల సమయంలో బాగా మనం ఫస్ట్గా చూడాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను నేను, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చేయడంలో కూడా ఫస్ట్ తెలుగు చూడాలని చెప్పినాను. తర్వాత సైకాలజీ చూడాలి, లేకపోతే మీ మదర్ సబ్జెక్ట్. అంటే ఒకవేళ మీరు ఎంఎస్సి మ్యాథ్స్ చేసినారు అనుకోండి, సోషల్ చేసినారు అనుకోండి, హిస్టరీ చేసినారు అనుకోండి, జాగ్రఫీ చేసినారు అనుకోండి, అదేవిధంగా మిగతా సబ్జెక్టులు ఏ సబ్జెక్టులు చేసినా కానీ ఆ సబ్జెక్టులను తర్వాత చూడాలి. ఫస్ట్ అయితే తెలుగు చూడండి, తర్వాత మదర్ సబ్జెక్ట్ చూడండి, తర్వాత సైకాలజీ చూడండి. ఎందుకంటే తెలుగు చూస్తే అందులో 30 మార్కులు, 30 మార్కులకు ఎంత లేదన్నా మనకు మంచిగా ప్రిపేర్ అయితే 28-29 మార్కులు అయితే వస్తాయి. తర్వాత ఇక్కడ ఈ సైకాలజీ సంబంధించి 30కి ఒక 20 మార్కులైనా రావడానికి అవకాశము ఉన్నది. 25 వస్తే 26 కూడా రావడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత మదర్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే 30 మార్కులు కాబట్టి ఇక్కడ 28, ఇక్కడ 28, తర్వాత మదర్ సబ్జెక్ట్లో 25 అన్న వస్తే ఇంకా వేరే సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ అయితే తెలుగు సబ్జెక్టు, మీ మదర్ సబ్జెక్టు, సైకాలజీ, తర్వాత వేరే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ బిట్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా సక్సెస్ అయితే కావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అయిపోయినటువంటి వాళ్ళేమో రివిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అయిపోయినటువంటి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళైతే ఈ పద్ధతిని అయితే పాటించండి. ఓకే సార్, ఇప్పుడు మన తెలుగు అనే సబ్జెక్టులో మనం ఇచ్చిన సిలబస్ వైజ్గా చూసుకున్నట్టయితే మొదటి సెక్షన్లో పద్య భాగం, పద్యంకి సంబంధించిన ప్రశ్నలు, అదేవిధంగా అపరిచిత గద్యం, తర్వాత తెలంగాణ సాహిత్యము, సంస్కృతి, తర్వాత పదజాలము, వ్యాకరణ అంశాలు, మెథడాలజీ, ఈ విధంగా ఉన్నది కదా సార్. ఒక్కొక్క సెక్షన్ గురించి కొన్ని డౌట్లు ఉన్నాయి మాకు, అవి అడుగుతుంటారు. దాన్ని బట్టి మాకు క్లారిటీ ఇవ్వండి సార్. పద్యానికి సంబంధించి అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, పద్యంలో 5 మార్కులకు 5 మార్కులని పొందడానికి మేము ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది సార్?
పద్యానికి సంబంధించి చూసినట్లయితే ఇంతకుముందు 2011 నుంచి 2012, 13 ఆ టెట్లలో అయితే కొంచెము అపరిచిత పద్య భాగం అనేటువంటి పేరు ఉండేది సిలబస్లో. తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేసిందనంటే అపరిచిత పద్య భాగం, అపరిచిత గద్య భాగం తీసేసి పఠనావగాహన అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. పఠనావగాహన అంటే అభ్యర్థికి పద్యం అనేటువంటి దాని మీద, పఠనం మీద ఏమాత్రం అవగాహన ఉన్నది, అదేవిధంగా అభ్యర్థికి తెలుగు పేరాగ్రాఫ్ మీద అంటే తెలుగు గద్యం మీద ఏమాత్రం అవగాహన ఉందనేటువంటి వాటి మీదనే ప్రశ్నలు అయితే అడుగుతా ఉన్నారు. అంటే గత టెట్లతో పోల్చుకున్నట్లయితే 2011, 12, 13, 14 ఆ టెట్లతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు పఠనావగాహన అనేటువంటిది కొంచెం సులభంగానే ఉన్నది. అంటే దాదాపుగా అపరిచిత పద్య భాగం అనకుండా పఠనావగాహన అన్నాడు కాబట్టి దాదాపుగా టెక్స్ట్ బుక్లలోకి వెళ్ళే పద్యాలు అనేటువంటివి ఇస్తా ఉన్నారు. టెక్స్ట్ బుక్లలోకి వెళ్ళే సుమతి పద్యాలు, అదేవిధంగా వేమన శతకానికి సంబంధించిన పద్యాలు, అదేవిధంగా భాగవతానికి సంబంధించిన పద్యాలు, ఇంకా చిన్న చిన్న పద్యాలే ఇస్తున్నాడు. ప్రశ్నలు కూడా ఏమాత్రం కఠినంగా కూడా ఏమాత్రం లేదు. అదేవిధంగా అపరిచిత గద్య భాగం, అపరిచిత గద్య భాగం అంటే ఏదో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ కింద ప్రశ్నలు అనేటువంటివి వాడుతున్నాడు. అది కూడా సులభంగానే ఉంది. 5, 5, 10 మార్కులు అయితే ఇలా వస్తాయి. 10ల పద్యంలో 1 మార్కు పోయినా కానీ 9 మార్కులు అయితే కళ్ళు మూసుకొని వస్తాయి. ఇంకా మరి 14 మార్కులు ఉన్నాయి. అంటే కంటెంట్ 24 మార్కులు కాబట్టి 14 మార్కులు కంటెంట్ ఉంటుంది, ఇంకా 6 మార్కులు మెథడాలజీకి సంబంధించి ఉంటుంది. మరి తెలంగాణ సాహిత్యం అనేటువంటి సంస్కృతి అనే ఇచ్చినటువంటి సందర్భంలో ప్రతి ఒక్క అంశం నుంచి కవి గురించి అడుగుతున్నాడు, కవి యొక్క ఆస్థానం గురించి అడుగుతున్నాడు, కవి యొక్క బిరుదులకు సంబంధించి అడుగుతున్నాడు, కవి యొక్క పత్రికలకు సంబంధించి, కవి యొక్క స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు, అదేవిధంగా యాత్రా చరిత్రలు, అదేవిధంగా ఏదైనా ఒక పాఠ్యభాగం ఇచ్చి అది ఏ ప్రక్రియకు సంబంధించి అని అడుగుతున్నాడు. అంటే ఇంతకుముందు ఎట్లా ఉండేది, రిటర్న్ టెస్ట్ ఉండేటువంటిది కాబట్టి ఒక 30 మార్కులకు సంబంధించినటువంటి పేపర్ వేయాలి కాబట్టి కొంచెం హార్డ్గా ఇచ్చిండ్రు. ఇప్పుడు సిబిటి కాబట్టి 18వ తారీఖు నుంచి 30 వరకు చాలా షిఫ్టులలో పేపర్ అడగాలి కాబట్టి మరి ప్రతి షిఫ్ట్కు 30 మార్కులు అంటే అన్ని షిఫ్ట్లకు షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భాగాన్ని స్పృశిస్తూ ఉన్నాడు. అంటే దాదాపు ఇంతకుముందు కవులు చదువుకొని, కవుల యొక్క పరిచయాలు చదువుకొని, వారికి సంబంధించిన రచనలు చదువుకొని పోతే సరిపోయేది. కానీ ఇప్పుడు పాఠ్యాంశం లోపల నుంచి కూడా అడుగుతా ఉన్నాడు కాబట్టి పాఠ్యాంశం లోపల మీద కూడా మంచి అవగాహన అనేటువంటిది కలిగి ఉండాలి. అదేవిధంగా సంస్కృతికి సంబంధించినటువంటి బిట్లు ఇంతకుముందు అడగకపోయేది, ఇప్పుడు సంస్కృతికి సంబంధించినటువంటి వాటి మీద కూడా అడుగుతున్నాడు. మరి సంస్కృతికి సంబంధించి జానపద కళలకు సంబంధించి, అదేవిధంగా క్రీడలకు సంబంధించి, అదేవిధంగా పండుగలకు సంబంధించి, అదేవిధంగా కళాకారులకు సంబంధించి, అదేవిధంగా పాటలకు సంబంధించినటువంటి కూడా ఒక్కొక్క ప్రశ్న అయితే అడుగుతా ఉన్నాడు. అదేవిధంగా పదజాలానికి సంబంధించి చూసినట్లయితే అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, అదేవిధంగా తెలంగాణ పదజాలానికి సంబంధించి అడుగుతున్నాడు. ఒక ప్రశ్న అడిగిండు, అమడాలు అనేటువంటి పదానికి అర్థం ఏంది అని అన్నాడు. మన తెలంగాణలో అనుకుంటుంటాం అమడాల పిల్లలు పుట్టిరు అని అంటారు. అమడాల పిల్లలు అంటే ఏంది, కవల పిల్లలు. ఇట్లా అంటే తెలంగాణ పదజాలం మీద స్పెసిఫిక్గా ప్రశ్నలు అడుగుతున్నాడు. అదేవిధంగా నానార్థాల మీద అడుగుతున్నాడు. ఏదన్నా ఒకటి అంటే నానార్థాలు, పర్యాపదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, ఈ తెలంగాణ పదజాలానికి సంబంధించి 3 ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాల మీద ఒక 3 ప్రశ్నలు వస్తున్నాయి. అదేవిధంగా కవులకు సంబంధించి పక్కన పెట్టినట్లయితే వ్యాకరణాంశాలకు సంబంధించి తప్పనిసరిగా సంధి లేదా సమాసం మీద పడుతున్నాడు. సంధి గురించి అడిగితే సమాసం అడుగుతలేడు, సమాసం మీద అడిగితే సంధి కూడా అడుగుతలేడు. ఛందస్సు గురించి అడిగితే అలంకారాలు లేవు, అలంకారాలు అడిగితే ఛందస్సు లేదు. అదేవిధంగా భాషా భాగాలకు సంబంధించి, అదేవిధంగా ధృత ప్రకృతికాలకు సంబంధించి, వాక్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. అంటే ఇంతకుముందు లాగా ప్రశ్నపత్రం అనేటువంటిది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జ్ఞానము, అవగాహన అనేటువంటిది ఉంటుంది కదా, ఎక్కువ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే ఇక్కడ వస్తున్నాయి. ఓకే, దాన్ని బట్టి మరి మెథడాలజీకి సంబంధించి కూడా డైరెక్ట్ ప్రశ్నలు అడుగుతున్నాయి. చాలా డెప్త్గా పోయి ఒక గురుకులాకు సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మెథడాలజీ లెవెల్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా ప్రశ్నలు ఇస్తుంటూ కొంచెం ఆలోచన చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం అయితే గుర్తించవచ్చు. నన్ను అడిగితే తెలుగులో 30 మార్కులకు దాదాపుగా ఒక 28 మార్కుల వరకు అయితే రావచ్చు సిబిటి పరీక్షా విధానం కాబట్టి అవకాశం అయితే ఉన్నది. ఓకే, ఇది ఫస్ట్ ఏమేమి చదువుకోవాలనేటువంటి సీక్వెన్స్ సతీష్ సార్. అది మెథడాలజీలో మనకు మొత్తము 7 పాఠాలు ఇచ్చారు సార్ మొత్తం. ఓకే, ఈ 7 పాఠాలు
ఏవి చదువుకుంటే బెటరు, ఇంకోటి ఏంటంటే ఈ ఉన్న తక్కువ టైంలో 7 పాఠాలు చదవటం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఎంతవరకు చదివితే బాగుంటది, దాంట్లో ప్రశ్నల సరళి అనేది ఏ విధంగా బోధనా పద్ధతుల్లో? రైట్. ఇప్పుడు 7 పాఠాలు చదవడం అనేటువంటిది సమయం వృధా. అక్కడ ఇచ్చేవి 6 ప్రశ్నలు. 6 ప్రశ్నలు అంటే ఒక్కొక్క పాఠం నుంచి ఒక్కొక్క ప్రశ్న అడుగుతాడు. ఈ ఒక్కొక్క పాఠం నుంచి ఒక్కొక్క ప్రశ్న అడుగుతాడు. పుస్తకం ఏమో ఇంతలా ఉంటుంది. కానీ మనము సిడిపి అని ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని మనకు సైకాలజీ పార్ట్ అనేటువంటిది ఉంటుంది. అందులో పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలను ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి తెలుగు మెథడాలజీకి సంబంధించి మళ్ళీ చదవాల్సిన అవసరం ఏమీ లేదు. కంటెంట్ 24 మార్కులు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మెథడాలజీకి సంబంధించి ఎట్లా ఇచ్చినా కానీ ప్రశ్నపత్రం ఇచ్చినా కానీ 5-4 మార్కులు అయితే ఈజీగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, టెట్ పరీక్ష అనేటువంటిది ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో చాలా మంది ఏం చేస్తారంటే హార్డ్గా ఉన్నటువంటి వాటిని ముందుగా పడతారు. హార్డ్గా ఉన్నటువంటి వాటిని వదిలేసి ఏదైతే మనకు ఈజీగా ఉంటుందో వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ మార్కులు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సతీష్. ఓకే సార్, ఇప్పుడు రెండవ భాగమైన ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని అంశాలు చూద్దాము. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇప్పుడు కొన్ని లింకప్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి మన దాంట్లో చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది తీసుకుంటే ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో నౌను, ప్రనౌను, వర్బు, అడ్జెక్టివ్, యాడ్వర్బు, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఇవి నేర్చుకోవడం వల్ల ఈ టాపిక్స్ మొత్తం కూడా టెన్సెస్ అనే సబ్జెక్ట్కి లింకప్ ఉంటాయి. ఈ టెన్సెస్లో కూడా మీరు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ వీటికి సంబంధించిన స్ట్రక్చర్స్ నేర్చుకుంటే ఇవి మళ్ళీ మనకు యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ ఆ సబ్జెక్ట్కి లింక్ ఉంటాయి. ఇవి లింకప్ ఉన్నాయి. తర్వాత ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన వాటిల్లో నుంచే మనకి క్వశ్చన్ ట్యాగ్ అనే క్వశ్చన్స్ అనేవి కొన్ని పడతాయి. దాంట్లో సతీష్, ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఏదైతే సిలబస్ ఉందో తెలుగులో కూడా అదే రకమైనటువంటి సిలబస్ ఉన్నది. ఇప్పుడు తెలుగులోనేమో అపరిచిత గద్య భాగం అని అంటాం, ఇంగ్లీష్లోనేమో రీడింగ్ కాంప్రిహెన్షన్ అని అంటాం. అదే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు ఇస్తాడు. అంటే ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా ప్యాసేజ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి. చాలా మంది ఎట్లా చేస్తారు అని అంటే ప్యాసేజ్కు సంబంధించినటువంటి 5 ప్రశ్నలు ఇచ్చినటువంటి సందర్భంలో ప్యాసేజ్ మొత్తం చదువుతారు, చదివి 5 ప్రశ్నలు అవుతారు. అట్లా తప్పది. ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ప్రశ్నలు చదవాలి. ప్రశ్నలు చదివి దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్స్ ఆధారంగా ప్యాసేజ్లోకి వెళ్ళాలి. అంటే ప్రశ్న చదివితే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ తర్వాత ప్యాసేజ్ చదవడం వల్ల ఏమవుతుంది, అందులో ఎక్కడ ఉందో తెలియడానికి అవకాశము ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే టైం అనేటువంటిది సేవ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్నలు చదివి ప్రశ్నల తర్వాత ప్యాసేజ్ చదివితే మనం ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా భాషా భాగాలు, అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇక్కడ ప్రిపోజిషన్స్, ఇక్కడ విభక్తి ప్రత్యయాలు, అదేవిధంగా మా సందులు, సమాసాలు అనేటువంటి అందులో ఉండవు. కానీ ఈ సినానిమ్స్, యాంటోనిమ్స్ అనేటువంటివి, సెంటెన్స్ అనేటువంటిది ఉంటుంది. సెంటెన్స్ అనేటువంటి తెలుగులో కూడా ఉంటుంది, వాక్యం. ఇక్కడ మరి అదే విధంగా చూసినట్లయితే మరి కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేవి, సింపుల్ సెంటెన్సెస్ అని, కాంపౌండ్ సెంటెన్సెస్ అని ఇంగ్లీష్లో ఉంటాయి. అక్కడికి పోయినట్లయితే సామాన్య వాక్యం, సంశిష్ట వాక్యం, సంయుక్త వాక్యం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ యాక్టివైజ్, ప్యాసివైజ్ అని ఇంగ్లీష్లో ఉంటే అక్కడ కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ప్రత్యక్షానుభూతి వాక్యం, పరోక్షానుభూతి వాక్యం తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది ఉంటుంది. అంటే దాదాపుగా ఇంగ్లీషుకు తెలుగుకు మరి సమానంగానే సిలబస్ అనేటువంటిది నిర్దేశించడము జరిగింది. కాబట్టి మనకు తెలుగు మీద మనం పట్టు సాధించినట్లయితే ఇంగ్లీష్లో కూడా కొంతనైతే సాధించడానికి అవకాశము ఉంటుంది. ఏ విధంగానైనా కానీ మన స్కూల్ గ్రామర్ మీదే ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. మరొక ప్రశ్న సార్, ఇప్పుడు ఇదే ఇంగ్లీష్లో మనకు బోధనా పద్ధతులు అనేవి కూడా ఉన్నాయి కదా సార్. ఈ ఇంగ్లీష్లో టీచింగ్ మెథడాలజీ అనేది మన తెలుగు మెథడాలజీతో కంపేర్ చేసుకుంటే మనం ఏ విధంగా వాటిని? నేను ఇంతకుముందే చెప్పాను, మెథడాలజీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకండి. ఓకే సార్. మెథడాలజీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఏంటంటే ఉన్న టైం అనేటువంటిది ఊడ్చుకపోవడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ భాషలో మాట్లాడాలంటే. అంటే ఎక్కువగా ఈ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే
అంటే 24 మార్కులు 24 మార్కులు 24 మార్కులు ఇవి 72 మార్కులు ఇవే అవుతుంది. అంటే మెథడాలజీ సంబంధించి ఒక 30 మార్కులు ఉంటాయనుకోండి, 120 మార్కులు ఇది పెట్టుకొని 120 మార్కులు పక్క పెట్టి ఈ 30 మార్కుల మీద కాన్సన్ట్రేషన్ చేసినాం అనుకోండి, ఎంత చేసినా కానీ 30 మార్కులకైతే 30 రావు, 20 అయితే వస్తాయి. అంటే టెట్లో 150 మార్కులకు 150 మార్కులు సంపాదించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. 150 మార్కులకు 150 మార్కులు వచ్చిన ఏపీ టెట్కు సంబంధించినటువంటి దాంట్లో. మరి అటువంటి వాడు అంటే మొత్తము ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఆ 150 మార్కులకు 150 మార్కులు సంపాదించారు. కాబట్టి నన్ను అడిగితే మాత్రము మెథడాలజీ మీద తక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడమే మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇది మీ మిగతా సబ్జెక్ట్స్ లో ఏవైతే మదర్ సబ్జెక్టులు అంటున్నారో మీరు, ఇప్పుడు సోషల్ వాళ్ళు, ఈ సైన్స్ వాళ్ళు వీళ్ళ కంటెంట్ ని కొత్త కోణంలో ఈ ఉన్న తక్కువ టైంలో ఏ విధంగా వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు సార్? మెయిన్ ఇప్పుడు మొత్తం సబ్జెక్ట్ చదువుకుంటూ కూర్చుంటే టైం అనేటువంటిది సరిపోదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సోషల్ వాళ్ళు ఉన్నారు, సోషల్కి సంబంధించి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతిలో బిట్స్ ఉంటాయి. బిట్స్ ఎట్లా అని అంటే విజిఎస్ గైడ్లు ఉంటాయి. గైడ్లు పెద్ద మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలు కొనమని నేను ఎన్నడూ అనను. విజిఎస్ గైడ్ ఉంటుంది. ఆ విజిఎస్ గైడ్లో 6వ తరగతి చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి బిట్స్ దాని వెనకాల ఉంటాయి. పాఠం అయిపోయాక బిట్స్ ఉంటాయి. అదేవిధంగా 7వ తరగతి కానీ 8వ తరగతి కానీ 9వ తరగతికి సంబంధించి 10వ తరగతికి సంబంధించి హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ పాలిటీ కానీ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల బిట్స్ అయితే అందులో ఉంటాయి. కాబట్టి అవి చదువుకున్నా కానీ మనకు కంటెంట్కి అయితే అంటే కంటెంట్ అనేటువంటి చదవడానికి అవకాశం ఉంటుంది. అంటే కంటెంట్ అనేటువంటి సోషల్ వాళ్ళు చూసుకుంటే 60 మార్కులు అండి, 60 మార్కులు కంటెంట్, 60 మార్కులు. ఈ సిడిపి 30, ఇంగ్లీష్ 30, తెలుగు 30, 150 మార్కులు. 60 మార్కులకు నువ్వు బిట్స్ ప్రాక్టీస్ చేసినా కానీ దాదాపుగా ఒక 40 మార్కులు 40 మార్కులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. 45 మార్కులు అయితే రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ నువ్వు 90కి నువ్వు అటు ఇటు చేసినా కానీ ఒక 70 మార్కులు అయితే రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ 70 + 40 ఎంత అవుతుంది? 110 మార్కులు అవుతుంది. నువ్వు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావడానికి అయితే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో, ఈ 14 రోజుల సమయంలో ఎవరి దగ్గర పిల్లల దగ్గర అడుకొచ్చుకోండి, పుస్తకాలు ఏం కొనకూరి. ఒకవేళ తర్వాత సోషల్ స్కూల్ అసిస్టెంట్ రాయాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం అవి కొనుక్కొచ్చుకోరు విజిఎస్. కానీ సోషల్ టెట్ రాసేటువంటి వాళ్ళలో తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మిగతా సబ్జెక్టులు రాసేటువంటి వాళ్ళు కాకుండా ఇద్దరు ఉంటారు. అంటే సోషల్ టెట్ రాసేటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళు ఈ టెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిఎస్సికి తెలుగు ప్రిపేర్ అవుతారు. ఓకే సార్. ఈ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి వాళ్ళు ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతారు. అప్పుడు ఈ గైడ్లు కొనుక్కొచ్చుకోవడం వల్ల లాభం లేదు. కాబట్టి ఎవరి దగ్గర నన్ను ఉంటే తెచ్చుకొని ఆ ప్రిపేర్ అయితే మాత్రము లాభం ఉంటుంది. అదే సోషల్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు గైడ్లు కొనుక్కొచ్చుకుంటే తర్వాత ప్రాక్టీస్ కొరకైతే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది చాలా విధాలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి క్లాసులు అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి ఆన్లైన్ క్లాసులను కూడా సద్వినియోగం చేసుకుంటే మీరు తప్పనిసరిగా గెటాన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి అయితే అందరూ మీరు ఎలాంటి పుస్తకాలు కనుక కొనుక్కోకుండా వివిధ రకాలైనటువంటి వ్యక్తులు అయితే మనకు అంటే యూట్యూబ్లలో పాఠాలు అయితే చెప్తా ఉన్నారు. వాటిని కూడా మీరు చూస్తే అయిపోతుంది. సార్ మరొక ప్రశ్న సార్. రైట్, మనకు ఈ టెట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సిస్టమ్ మీద కూర్చున్న తర్వాత మనకి ఏమవుతుందంటే చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే టైంకి అరే నాకు టైం సరిపోకపోవటం వల్ల నేను లాస్ట్ 20 ప్రశ్నలు వదిలేసిన 30 ప్రశ్నలు వదిలేసిన అని చాలా మంది స్ట్రెస్ కు గురవుతుంటారు. ఓకే, వాళ్ళు ఎగ్జామ్ టైం రాసేటప్పుడు ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలని ఒక్కసారి క్లారిఫికేషన్. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనగానే ఎట్లుంటుందో అని భయపడుతున్నారు. కానీ ఆన్లైన్ ఎగ్జామ్ అంత ఈజీ ఏది లేదు. ఆఫ్లైన్ ఎగ్జామ్ కంటే ఆన్లైన్ ఎగ్జామ్ బెటర్. సిబిటి ఇస్ ద బెటర్. ఎందుకంటే ఒక ప్రశ్నకు సమాధానము తప్పు పెట్టినా కానీ మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్లో అయితే ఒకసారి దానికి బబుల్ రౌండప్ చేసినాం అనుకోండి, మళ్ళీ అది సరిదిద్దుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే చాలా టైం సరిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ తీయంగానే ఏం చేస్తుంటారు అని అంటే వీళ్ళు ఏదైతే హార్డ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్కి వెళ్తున్నారు చాలా వరకు.
హార్డ్ సబ్జెక్ట్కి వెళ్ళడం ద్వారా ఏమవుతుందని అంటే ఆ హార్డ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలు చేయడానికే సమయం అంతా పోతుంది. ఒక 30 ప్రశ్నల వరకు చేస్తారు, తీరా టైం చూసుకునేసరికి గంటన్నర అయిపోతుంది. ఏంది ఇంకా ఉన్నది ఏంది గంటే, 2.5 గంటలు 3 గంటలు కాదు మన టైము. 2.5 గంటలు అంటే 150 నిమిషాలు, 150 మార్కులు. కాబట్టి ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తారు అని అంటే 150 ప్రశ్నలు కాబట్టి ఫస్ట్ తీయంగానే మనకు సైకాలజీ కనపడుతుంది, తర్వాత ఇంగ్లీష్ తెలుగు కనపడుతుంది, తర్వాత ఇంగ్లీష్ కనపడుతుంది, తర్వాత నీ సబ్జెక్టు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, తర్వాత సైన్స్, ఓకే, తర్వాత సోషల్ అయితే సోషల్. పేపర్ 1 అయితే సేమ్ సైకాలజీ, తర్వాత తెలుగు, తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. పేపర్ 1 అయితే కాబట్టి నువ్వు తీయంగానే ఈ సైకాలజీలో ఏమొస్తున్నాయో టకటక పెట్టుకుంటూ పోండి, తర్వాత తెలుగులో ఏమొచ్చినాయో టకటక పెట్టుకుంటూ పోండి, తర్వాత ఇంగ్లీష్లో ఏమొచ్చినాయో టకటక పెట్టుకుంటూ పోండి. రాని వారి గురించి టైం వేస్ట్ చేయకండి. ఈ ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తామంటే టకటక పెట్టుకున్న వల్ల లాస్ట్కి అయిపోయేసరికి 150 ప్రశ్నలు అయిపోయేసరికి నువ్వు ఎన్ని పెట్టినావో అక్కడ తెలుస్తుంది. పక్కా ఒక 80 పెట్టినావు అనుకోండి 150కి, అంటే నీకు 80 మార్కులు వచ్చినట్టే. ఇంకెన్ని ఉంటాయి? 70 ఉంటాయి. ఈ 70కి సంబంధించి మళ్ళీ రెండో రౌండ్ రండి. ఈ ఫస్ట్కు 80 ప్రశ్నలు చేసేసరికి టైం తొందరగా గంటలా అయిపోతుంది. ఇంకా గంటన్నర ఉంటుంది. ఇక 70 ప్రశ్నలే ఉన్నాయి, గంటన్నర 70 ప్రశ్నలు అంటే 90 నిమిషాలు 70 ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకొని రెండో రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. రెండో రౌండ్లో ఒక 40 కంప్లీట్ అవుతాయి, గంట అయిపోతుంది. ఇంకొక అర్ధ గంట మిగులుతుంది, అంటే 40 పోతే ఇంకా 30 మిగులుతాయి, అంటే 30 ప్రశ్నలు అర్ధ గంట, 30 నిమిషాలు. అంటే 30 ప్రశ్నలు 30 నిమిషాలు అని అంటే మూడో రౌండ్లో ఏం చేస్తామన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేసుకుంటూ పోయినాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ పెట్టినటువంటి 80 అయితే పక్కా రైట్, సెకండ్ పెట్టినటువంటి 70లో 40 రైట్ అనుకోండి. 70 అంటే 70 80 పోతే ఇంకా 40 ఉంటాయి, ఆ 40లో 20 రైట్ అనుకోండి. 20 రైట్ అనుకోండి, అప్పుడు 80 ప్లస్ ఎన్ని అవుతాయి? 100. ఈ 30లో 5 రైట్ అయినాయి అనుకోండి, ఎన్ని అవుతాయి? 105. టార్గెట్ రీచ్ అయిందా కాలేదు? అయింది. అంటే ఎందుకు టైం సరిపోదు అంటే ఫస్ట్ 80నేమో గంటల పెట్టినావు, తర్వాత 40నేమో గంటల పెట్టినావు, తర్వాత 30నేమో 30 నిమిషాలలో పెట్టినావు. ఇట్లా టైం అనేటువంటిది సేవ్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. తద్వారా నువ్వు అనుకున్నటువంటి టార్గెట్ 100 ఎబో రావాలి. ఒకటే 100 ఎబో వస్తే గౌరవప్రదమైనటువంటి స్కోరు. ఓకే సార్, గౌరవప్రదమైనటువంటి స్కోరు. ఓకే సార్, మరొక ప్రశ్న సార్. ఇప్పుడు ఈ తక్కువ టైంలో ప్రిపరేషన్లో చాలా మంది ఏంటంటే స్ట్రెస్ కు బాగా లోన్ అవుతుంటారు సార్. సిలబస్ కాలేదు, ఈ చదవాల్సిన సిలబస్ ఎక్కువ ఉన్నది, అంశాలు ఎక్కువ ఉన్నాయి, ఈ ఎలాంటి స్ట్రెస్ కు లోన్ అవుతుంటారు. ఈ స్ట్రెస్ కు సంబంధించి కూడా ఒక మంచి బిట్ చెప్పండి సార్. ఓకే రైట్. ఏం లేదు, స్ట్రెస్ అనేటువంటిది లోన్ కావాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఎప్పుడు పరీక్ష బాగా రాస్తావు అని అంటే ఫలితము గురించి ఆలోచన చేయకుండా పరీక్ష రాసినప్పుడు మాత్రమే పరీక్ష బాగా రాయగలుగుతావు. పరీక్షకు వెళ్లే ముందు వస్తుందో రాదు 100 దాటవు అనుకుంటా పోయినాం అనుకోండి, కొంచెం భయభ్రాంతులకు గురి అయిపోయి వచ్చినటువంటి ప్రశ్నలకు ఆన్సర్లు కూడా పోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఫలితం గురించి ఆలోచన చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే టెట్ ఇది అర్హత పరీక్ష, ఉద్యోగ పరీక్ష కాదు. ఉద్యోగ పరీక్ష అయితే టెన్షన్ పడాల్సినటువంటి అవసరం, అప్పుడు కూడా టెన్షన్ అవసరమే లేదు. నేను ఉద్యోగ పరీక్ష రాసినప్పుడు నేను టెన్షన్ వల్ల డైరెక్ట్ పోయి రాసేసి వచ్చిన, వస్తుంది పోతుంది, ఏముంది. ఫలితం గురించి ఆలోచన చేయలేదు. ఎప్పుడైతే ఫలితం గురించి ఆలోచన చేసాం అనుకోండి భయభ్రాంతులకు గురయ్యి మనకు వచ్చినవి కూడా పోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడకుండా మంచిగా కూల్గా పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఎగ్జామ్ ముందల అందరితోటి మాట్లాడుకొని ఏముందిలే అని టేక్ ఈజీగా రాసినాం అనుకోండి, ప్రశాంతంగా మైండ్ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివినటువంటివి, చిన్నప్పుడు సోషల్ చెప్పినటువంటి సార్ కూడా మీకు గుర్తొచ్చి బిట్లు అనేటువంటి గుర్తు రావడము జరుగుతుంది. తప్పనిసరిగా రాయడానికి అవకాశం ఉంటుంది.
ఓకే సార్, చాలా మంచి విలువైన సమాచారాన్ని మాకు అందించారు. ఈ టైంలో ఇలాంటి గైడెన్స్ ఉండడం వల్ల మారుమూల ప్రాంతం సంబంధించిన వ్యక్తులు కూడా ఈ టిఎల్జీ స్టడీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మనకు వాల్యుబుల్ కంటెంట్ ని ఈసారి ఈ టెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇటీవల కాలంలో ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్, పదజాలానికి సంబంధించి, కవులకు సంబంధించి చాలా విలువైన సమాచారాన్ని ఈ ఛానల్లో కూడా అప్లోడ్ చేశారు. ఏమైందంటే ఫస్ట్ నుంచి నేను ఇప్పటికీ ఒక 15 పార్టులు అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 3 ఇట్లా ఇచ్చిన పదజాలానికి సంబంధించి ఒక 5 వీడియోలు అయితే చేయడం, మొత్తం మీద ఒక 20 వీడియోలు అయితే చేయడం జరిగింది. ఈ 15 పార్ట్ల ద్వారా, ఈ 15 వీడియోల ద్వారా దాదాపుగా 500 బిట్లు డైరెక్ట్ బోర్డు మీద చెప్పిన. ఈ 500 బిట్ల ద్వారా ఇంకొక 500 బిట్లు ఎక్స్ట్రా చెప్పిన. అంటే ఒక ప్రశ్న తీసుకొని ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానంలో ఒకటైతే మిగతా 3 ఆప్షన్స్ వేటికి అవుతాయి దాని గురించి కూడా వివరణ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు అయితే ఉపయోగించుకుంటున్నారు, సబ్జెక్టు నేర్చుకుంటున్నారు, రాసుకుంటున్నారు. వాళ్ళకు ఈ 100కు పైగా మార్కులు సాధిస్తామనేటువంటి నమ్మకం కూడా కలిగిందనే ఉద్దేశంతో వాళ్ళు కామెంట్ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ మన 15 పార్ట్లకు సంబంధించినటువంటి వీడియోలు, అదేవిధంగా పదజాలానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఇంకా 18వ తారీఖు కాబట్టి ఇంకా 14 రోజులు ఉంది. కాబట్టి మీరు పరీక్ష పోయేంత వరకు మీ ఎంట ఉండి నేను నడిపిస్తాను. పరీక్ష పోయొచ్చిన తర్వాత కూడా మీరు పెట్టినటువంటివి కరెక్టా కాదా అనేటువంటి వాటిని కూడా నేను నిర్దేశించి చెప్పడము జరుగుతుంది. ఉద్యోగ అర్హత పరీక్ష అయిపోయిన తర్వాత కూడా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎట్లా పోతే మనం ఉద్యోగం సాధిస్తామనేటువంటి విషయాల మీద కూడా మీకు పూర్తి అవగాహన కల్పిస్తానని ఇప్పుడు సతీష్కి అయితే నేను మాట అయితే ఇస్తా ఉన్నాను. ఓకే, ధన్యవాదాలు సార్. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.